హాయ్! హలో! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ ఉమా తెలుగు వంటలు. ఇప్పుడు టేస్టీ నాటు గొర్రెపోతు కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ఇది పక్కా పల్లెటూరు స్టైల్‌లో ఉంటుంది. కాస్త స్పైసీగానే ఉంటుంది. కానీ టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. ఫస్ట్ మనం 1 కేజీ అంత మటన్ ఫ్రెష్‌గా కడిగి పెట్టేసుకోవాలి. ఇది ఎంతైనా మటన్ ఒక్కసారి అయినా కడుక్కోవాలి. బాగా కడిగేసి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. నాటు గొర్రెపోతు కదా! కాస్త ఉడకడం కోసం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. 4, 5 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాక అందులో టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆ తర్వాత 4, 5 పచ్చిమిర్చి చీలికలు, ఒక 4, 5 పెద్ద సైజు ఆనియన్స్ చాలా ఎక్కువ ముక్కలు ఉండాలి. ఎందుకంటే గ్రేవీ కోసం కుక్ అవ్వడానికి కూడా చిక్కగా గ్రేవీ రావడానికి కోసం ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలి. అందులో టీ స్పూన్ అంతా ఫ్రెష్‌గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, టీ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి. ఇవి వేసుకున్నాక ఒకసారి కలుపుకొని అందులో అరకట్ట పుదీనా ఫ్రెష్‌గా కడిగింది. పుదీనా ఎక్కువేసుకుంటే ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఇప్పుడు అదే ఈక్వల్ లెవెల్‌లో కొత్తిమీరను కూడా క్లీన్ చేసి పెట్టేసుకొని దాన్ని కూడా వేసేసుకొని ఆనియన్, పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రెష్‌గా కడిగి పెట్టుకున్న మటన్ ఉంది కదా! 1 కేజీ మటన్‌ని ఇప్పుడు ఈ కడాయిలో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ ఆనియన్, పుదీనా, కొత్తిమీర అంతా బాగా ముక్కలకు పట్టేటట్టు వేసుకొని ఇప్పుడు కాస్త మూత పెట్టేసుకొని ఓ 2, 3 మినిట్స్ ఉడికించుకోవాలి. ఎందుకంటే దాంట్లో వాటర్ వచ్చేటట్టు లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. వాటర్ రావడం స్టార్ట్ అయింది. ఒకసారి అడుగంటకుండా బాగా అడుగు నుంచి బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని మళ్ళీ 10 మినిట్స్, 15 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఇప్పుడు అడుగంటదు. ఒకసారి కలుపుకున్నాం కాబట్టి అడుగంటదది. చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్‌గా వాటర్ వచ్చేసి కుక్ అవుతుంది. మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ 10, 15 మినిట్స్ ఓవరాల్ 20, 25 మినిట్స్ అయింది కదా! ఇప్పుడు ఉడకబట్టి చూడండి ఆ వాటర్ ఎలా ఉందో. ఈ టైంలో కాస్త కారం వేసుకోవడానికి కుక్ అయినట్టే లెక్క. ఇప్పుడు ఒక 4 టీ స్పూన్లంతా కారం లేని కారం వేసుకోవాలి. కారం స్పైసీ ఎక్కువ ఉందనుకో 2 టీ స్పూన్ల కారం సరిపోతుంది. ఇది మాత్రం 4 స్పూన్లు వేసుకోవాలి కారం లేనిది. ఇప్పుడు 2 టీ స్పూన్లంత సాల్ట్ టీ స్పూన్లని ఏమి లేదు. అందులో కొంచెం చూసి వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఓ 15 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి దగ్గరికి అయింది కదా! ఇదే టైంలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే గ్రేవీ కోసం ఆనియన్స్ ఉన్నాయి కాబట్టి గ్రేవీ చాలా బావుంటుంది. చిక్కగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఉడకడం అనేది స్టార్ట్ అయింది. ఓ 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఉడికించుకున్నాక మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళా మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ దాకా ఉడికించుకోవాలి. మొత్తం హాఫ్ ఎన్ అవర్ కుక్ అయింది కర్రీ. ఇక ఆల్మోస్ట్ ఉడకడానికి వచ్చేసింది. ఇప్పుడు సన్నగా తురిమిన కొత్తిమీర ఉంటుంది కదా! అది కొంచెం ఫైనల్‌గా వేసుకున్నామనుకో ఆ ఫ్లేవర్ ముక్కలో పట్టేసి చాలా బావుంటుంది టేస్ట్. ఇప్పుడు ఈ కొత్తిమీర వేసుకున్నాక కూడా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు లేదు పర్ఫెక్ట్ కుక్ అయిందనుకో అవసరం లేదు. ఇప్పుడు బాగా కలుపుకున్నాక దాంట్లో ఒక 2 టీ స్పూన్లంతా ధనియా పౌడర్ వేసేసుకోవాలి. ఇప్పుడు 1 ½ కేజీ దాకా ఉంటుంది కాబట్టి మటన్ 1 కేజీ, 1 ½ కేజీ దాకా ఉంటుంది కాబట్టి ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి చిక్కగా లేదనేసి ఇంకో స్పూన్ కూడా యాడ్ చేస్తున్నా. ఇప్పుడు సాల్ట్ కూడా ఇప్పుడే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ముందు ఎక్కువ సాల్ట్ వేసుకుంటే ముక్కలకు పడుతుంది కాబట్టి కొంచెం ముందేసుకొని ఆ తర్వాత మిగతాది ఇప్పుడే ఎక్కువగా వేసుకోవాలి సాల్ట్. ఎందుకంటే పర్ఫెక్ట్ ముక్కలకు పట్టి సూపర్ సరిపోతుంది. ఇప్పుడు గరం మసాలా కూడా వేసుకోవాలి. ఫ్రెష్‌గా నూరి పెట్టుకున్న గరం మసాలా కొంచెం అంత వేసుకొని బాగా కలుపుకుంటే ఖతం. టేస్టీ మటన్ కర్రీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.